నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం. మంత్రులకు కీలక సూచనలు చేసిన సీఎం చంద్రబాబు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని పరిశీలించిన ఏపీ మంత్రులు. రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మంత్రి బృందం. జగన్ 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడారని ఆగ్రహం. అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతుందన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. నగరంలోని నోవోటల్ నందు కనువిందు చేస్తున్న హైలైఫ్ ఎక్స్పో. మగువల మనసులు దోచే పసిడి, డైమండ్స్, కెంపులు ఆభరణాలతో పాటు అధునాతన వస్త్ర శ్రేణితో అదరగొడుతున్న హైలైఫ్. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 3120 పోస్టుల భర్తీకి సంబంధించి కేబినెట్ ఆమోదం కోసం వచ్చిన ప్రతిపాదనల్ని మరొకసారి అధ్యయనం చేయాలని ఆదేశించారు. అవసరమైన ఉద్యోగాల కోసం మరొకసారి అధ్యయనం చేసి ప్రతిపాదనలు పంపాలని కోరారు. చాలా అంశాల్లో మంత్రులు వెనుకపడిపోతున్నారని సీఎం తెలియజేశారు. అలాగనే ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించిన తర్వాత ఆ అంశంపై ఎమ్మెల్యేలు, మంత్రులు బాధ్యత తీసుకుని ప్రజలకు వివరించాలని ఆదేశించారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, కలెక్టర్ కలిసి పనిచేస్తే అనేక సమస్యలకి పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఇద్దరు కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతుందని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వ్యాఖ్యానించారు. ఈ రోజు అమరావతి వేదికగా మీడియాతో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధికి రైతుల త్యాగమే కారణమని పేర్కొన్నారు. భూములిచ్చిన రైతుల త్యాగాలతోనే అమరావతి నిర్మాణం ఇంత పెద్ద ఎత్తున జరుగుతుందని వెల్లడించారు. జగన్ హయాంలో అసెంబ్లీలో 30,000 ఎకరాలకు తక్కువ కాకుండా రాజధాని ఉండాలని మద్దతిచ్చారని తెలియజేశారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని జగన్ వచ్చి చూడాలని హితో పలికారు. ఎడ్యుకేషన్ హబ్ గా అమరావతి మారుతుందని చెప్పుకొచ్చారు. ఎస్ఆర్ఎం, విఐటి, బిట్స్ పిలాని వంటి ప్రముఖ విద్యా సంస్థలు ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు. దాంతోపాటు ఐఏఎస్ లకు ఇచ్చిన అపార్ట్మెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా పరిశీలించడం జరిగింది. దాదాపు ఆనాడు 30,000 ఎకరాలు ముఖ్యమంత్రి గారి పిలుపున 30,000 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నారాయణ గారు వీళ్ళందరూ కూడా రైతుల్ని ఎడ్యుకేట్ చేసి ఏ విధంగా చేస్తామని చెప్పి ఎడ్యుకేట్ చేసి ముందుకు తీసుకురావటం, వాళ్ళ త్యాగ ఫలితం వల్లే వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున మనం నిర్మాణం చేస్తున్నాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆ రోజు మేమందరం కూడా హైదరాబాద్లో జాయింట్ అసెంబ్లీలో ఉన్నప్పుడు రాజధాని అంటే 30,000 ఎకరాలు తగ్గకుండా తీసుకోమని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. తర్వాత రోజుకు ఒక రకమైన మాట మారుస్తా రాజధాని ప్రాంతం మీద లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వచ్చింది అనే దానికోసం ఏదో తిక్కమక్క మాటలు మాట్లాడతా, రోజు ఒక మాటలు మాట్లాడతా. ఓ రోజు 30,000 ఎకరాలు కావాలంటాడు, తర్వాత ఓ రోజు ఏమన్నా ఇక్కడి నుంచి కాదు 3 రాజధానులు ఉండాలంటాడు. మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టేసి ఏమన్నా మావి కానీ అని చెప్పి రకరకాల కారణాలతోటి రోజు ఒక కాలయాపన చేస్తా జగన్మోహన్ రెడ్డి పిచ్చి సమాధానాన్ని చేస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఒకసారి వచ్చి మీరు కూడా వచ్చి ఈ ప్రాంతంలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఒక రాష్ట్ర పౌరుడిగా మనకు రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాము. దేశం మొత్తం మీద ప్రతి రాష్ట్రానికి రాజధాని ఉంటే మన రాష్ట్రానికి రాజధాని లేదు. ఇవాళ రాజధాని కన్స్ట్రక్ట్ చేస్తుంటే సంతోషపడాల్సింది పోయి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ రకమైన కన్ఫ్యూజన్ మారుకోవాలి. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని పరిశీలించామని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ఎమ్మెల్యే క్వార్టర్ ని పరిశీలించామని చాలా గొప్పగా ఉన్నాయని కొనియాడారు. ఏపీ రాజధాని అమరావతిలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి ఈ రోజు పర్యటించారు. రోడ్లు, భవనాల నిర్మాణ పనుల్ని పరిశీలించారు. అలాగనే గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల నివాసాలు, ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాసాలని పరిశీలించడం జరిగింది. భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక్కడ అద్భుతమైన నివాస యోగ్యమైన నగరం నిర్మితమవుతుంది అన్నారు. మీడియాలో చూసిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువగానే జరుగుతా ఉన్నాయి. ఇప్పుడు చూస్తా ఉంటే దాదాపుగా 5-6 ఫ్లోర్లు జరుగుతా ఉన్నాయి. డిసెంబర్ నాటికి ఫస్ట్ డైమండ్ ఫామ్ అయిపోతా ఉందండి. డిసెంబర్ నాటికి 12 ఫ్లోర్లు పూర్తయ్యే విధంగా కనిపిస్తాయి. 5 టవర్లు కూడా ఆ వేగం చూస్తుంటే మనం అనుకున్న విధంగా ఇక్కడ ఫంక్షనింగ్ తోటే అమరావతిలో కొత్తగా ఏర్పాటు చేసే టవర్స్లోనే పరిపాలన చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నానండి. ఇవి వచ్చేటప్పుడు కూడా సీడ్ యాక్సెస్ రోడ్లో కూడా కొన్ని సమస్యలను కూడా ప్రభుత్వం అధిగమించి ముందుకు పోవడం చాలా సంతోషించదగిన విషయం. రేపు భవిష్యత్తులో జరుగుతున్నటువంటి రైల్వే స్టేషన్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలకి ఔటర్ రింగ్ రోడ్డు కూడా భూ సమీకరణ చేస్తూ ఉన్నారు. తొందరలో కూడా ఇది అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మనం ఇందాక మేము మాట్లాడుతున్నాం రవి గారు, మేము అందరం కూడా శంషాబాద్ పెట్టినప్పుడు ఇది ఎందుకున్నారు, ఔటర్ రింగ్ రోడ్ ఎందుకని చెప్పేసి మాట్లాడుకున్న పరిస్థితుల్లో ఆ ప్రాంతాల్లో కూడా విపరీతమైన రద్దీ ఉండి రోడ్లు కూడా వైడనింగ్ చేసే పరిస్థితి వస్తుంది. తప్పనిసరిగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక గర్వకారణంగా, చారిత్రకంగా, ఒక హిస్టారికల్గా, ఒక ప్రైడ్గా మా అమరావతి రాజధానిని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తున్నారు. అసలు ముఖ్యమంత్రి ఏదైతే అమరావతిని చూస్ చేశారో ఈ అమరావతి ఈ రోజు అమరావతి మహానగరంగా రూపుదిద్దుకుంది.
తొందరలోనే అధికారులు ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ నివాసాలు ఏర్పరచుకోవడందుకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నగరంలోని నోవోటెల్ హోటల్ నందు ఏర్పాటు చేసిన హైలైఫ్ జ్యువెలరీ ఎక్స్పో కనువిందు చేస్తోంది. మగువుల మనసులు దోచే పసిడి, డైమండ్స్, కెంపులు తదితర వాటితో తయారైన డిజైన్స్ తో కూడిన ఆభరణాలతో పాటు అధునాతన వస్త్ర శ్రేణితో ఆకట్టుకుంటుంది. హైలైఫ్ ఎక్స్పో నగరంలో 2 రోజుల పాటు కనువిందు చేస్తుందని, ప్రసిద్ధి చెందిన హైలైఫ్ ఎక్స్పోను ప్రతి ఒక్కరూ సందర్శించాలని హైలైఫ్ ఎక్స్పో నిర్వాహకులు తెలిపారు. నోవోటెల్ వరుణ్ లో హైలైఫ్ జ్యువెలరీ అధునాతన వస్త్రాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అత్యంత ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న 150కి పైగా ప్రముఖ సంస్థలకు చెందిన బంగారు ఆభరణాలు, కెంపులు, డైమండ్స్ తదితర వాటితో తయారు చేసిన ఆభరణాలు, అత్యాధునిక డిజైన్లతో తయారైన వస్త్రాలను ప్రముఖ సంస్థలు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హైలైఫ్ ఎక్స్పోలోని పలు సంస్థల నిర్వాహకులు మాట్లాడారు. మహిళల్ని ముఖ్యంగా ఆకర్షించే ఏకైక వస్తువులు పసిడి ఆభరణాలు అని, అలాగనే మగువుల మనసులు దోచే వస్త్రాలతో నోవోటెల్లో 2 రోజుల పాటు జరిగే వస్త్ర జ్యువెలరీ ఎగ్జిబిషన్ ని మహిళలు తప్పకుండా సందర్శించాలని తెలియజేశారు. ఈ ఎగ్జిబిషన్ నేడు, రేపు 2 రోజుల పాటు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. హైలైఫ్ ఎక్స్పోను సందర్శించి తమను ఆదరించాలని హైలైఫ్ ఎక్స్పో నిర్వాహకులు కోరారు. హాయ్, మా స్టాల్ నేమ్ వచ్చి అశ్విన్స్ వాక్, స్టాల్ నెంబర్ A42, హైలైఫ్ విజయవాడలో ఉన్నాము. ఇప్పుడు మేము ఇక్కడ ఎగ్జిబిషన్ వచ్చి 2 days ఉంటుంది, ఈరోజు రేపు. అండ్ మేము క్యాజువల్స్ ఇస్తూ ఉంటాము, రేంజింగ్ ఫ్రమ్ 2800 to 4800. సో మీకు ఇవి కావాలనుకుంటే వచ్చి విజిట్ చేయొచ్చు. హైలైఫ్ యాక్చువల్లీ చాలా బాగుంటుంది, యూనిక్ లగ్జరీ కలెక్షన్ అంతా ఉంటుంది. యూజువల్లీ హైలైఫ్ అనగానే చాలా మంది వస్తారు. బేసిక్గా స్టాల్స్ మొత్తం ఫిల్ అయిపోతాయి, ఎక్కడ ఖాళీ ఉండవు. అండి, నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ వచ్చాను. హైదరాబాద్ నుంచి యాక్చువల్లీ ఎస్పెషల్లీ హైలైఫ్లో నోవోటెల్ హైలైఫ్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. సో ఇది బాగా జరుగుతుంది ఇప్పుడు కూడా. సో అందుకోసమే ఇక్కడ వచ్చేసాను. ఇక్కడ మన రెస్పాన్సిబుల్ చాలా బాగుందండి. ఇది నేను 3rd time 4th time పెడుతున్నాను. నాది మొత్తం హ్యాండ్లూమ్ సారీస్, కలకత్తా హ్యాండ్లూమ్స్, జామ్దాని, మస్లిన్, మట్కా సారీస్, మొత్తం హ్యాండ్లూమ్, హ్యాండ్ వీవింగ్ సారీసే. మన కట్ వర్క్ సారీస్, కాటన్లో కట్ వర్క్ సారీస్ ఉంది. సో నాకు ఇక్కడ మంచి రెస్పాన్సిబుల్ ఉన్నది, మళ్ళీ వస్తున్నాను. ఇక్కడ బాగానే జరుగుతుంది. మన హైలైఫ్ వాళ్ళదే నోవోటెల్ నుంచి నిన్న వైజాగ్ జరిగింది, వైజాగ్ నుంచి మొత్తం ఇక్కడ వచ్చేసాం. ఇప్పుడు సాక్ యూనిక్ క్లోదింగ్ అండి. మేము వచ్చేసి భివండి మహారాష్ట్ర నుంచి మా డిస్ప్లే మొత్తం తెచ్చామండి. మీకు క్యాజువల్ నుంచి మీకు పార్టీ వేర్స్ వరకు అన్ని ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ దొరుకుతాయి. సో విజయవాడలో వచ్చేసి మీకు 23 and 24th మీకు నోవోటెల్లో షో జరుగుతుంది హైలైఫ్ అనేది. సో యూ కెన్ కమ్ విజిటర్స్ అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ వెరైటీస్ ఫర్ సెమీ క్యాజువల్స్ అండ్ క్యాజువల్ వేర్స్. సో మీరు ఒకసారి వచ్చి చూడొచ్చండి. ఇది రేపు 2 days షో ఉందండి, 23 and 24th. ఆల్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ దొరుకుతుంది మీకు, ఒకసారి వచ్చి చూడొచ్చు. అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీకు స్టాల్స్ వచ్చాయి, డిస్ప్లే జరిగింది. సో యూ కెన్ కమ్ విజిటర్స్ అండ్ షాప్. మన దగ్గర స్టార్టింగ్ బేసిక్ రేంజ్ వచ్చేసి ఇక్కడ 25 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 10,000 వరకు వెళ్తాయండి. సో మీకు వెడ్డింగ్ వేర్ నుంచి క్యాజువల్ వేర్ నుంచి వెడ్డింగ్ వేర్ వరకు అన్ని ఐటమ్స్ ఒకటే దగ్గర దొరుకుతాయి. సో జ్యువెలరీ అయినా మీకు డ్రెస్సెస్ అయినా అన్నీ ఒకటే దగ్గర దొరుకుతాయి. సో యూ కెన్ కమ్ విజిటర్స్. అంటే విజయవాడ సిటీలో ఎలా ఉంది మీకు రెస్పాన్స్? విజయవాడ ఇప్పుడైతే ఫస్ట్ డే స్టార్టింగ్ కాబట్టి పర్లేదు, మేము రెగ్యులర్గా విజయవాడ వస్తూనే ఉంటాం. Usually come here for every exhibition that's hosted here. I enjoy all the collection here. It's going to be like for 2 days, I guess, from on 23rd and 24th. Thank you. డిజైనర్ అండ్ లగ్జరీ ఎగ్జిబిషన్ కోసం అందరూ తప్పకుండా హైలైఫ్ ఎగ్జిబిషన్ ని విజిట్ చేసేయండి. ప్రారంభ దశలోనే సంతాన సాఫల్యంపై అవగాహన పెంచుకోవటం, అలాగనే సరైన పద్ధతిలో ప్రత్యుత్పత్తికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటం ముఖ్యమని పలువురు వైద్య నిపుణులు తెలిపారు. సంతానోత్పత్తి, ఆరోగ్యం, ముందస్తు అవగాహన, సమాచారంతో కూడిన కుటుంబ నిర్మాణంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఒయాసిస్ ఫర్టిలిటీ జనని డైలాగ్స్ తొలి ఎడిషన్ ని ప్రారంభించడం అభినందనీయమని తెలిపారు. సంతానోత్పత్తి, ఆరోగ్యం, ముందస్తు అవగాహన, సమాచారంతో కూడిన కుటుంబ నిర్మాణంపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఒయాసిస్ ఫర్టిలిటీ జనని డైలాగ్స్ తొలి ఎడిషన్ ని నిర్వహించింది. ది పేరెంట్హుడ్ పారాడాక్స్ బిల్డింగ్ ఏ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఇండియా అనే అంశంతో విజయవాడలో నిర్వహించిన ఈ వేదికలో ప్రజారోగ్యం, ప్రభుత్వ వ్యవస్థ, సైకాలజీ, శిశు సంక్షేమం, కార్పొరేట్ మానవ వనరుల నిర్వహణ, సంతానోత్పత్తి, వైద్యం వంటి రంగాలకు చెందిన నిపుణులు పాల్గొన్నారు. కుటుంబాలకు అనుకూలంగా భారతదేశాన్ని నిర్మించాలంటే ఏం చేయాలి అని దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకున్న ప్రశ్నపై వారు విస్తృతంగా చర్చించారు. ఈ చర్చా వేదిక ఒక జాతీయ స్థాయి సంభాషణలో భాగంగా నిర్వహించబడిందని తెలియజేశారు. ఒయాసిస్ అకాడమీ వంటి కార్యక్రమాల ద్వారా ఈ ప్రాంతాలలోని కుటుంబాలకు మెరుగైన పునరుత్పత్తి, ఆరోగ్య ఫలితాలను అందించడంతో పాటు ఆరోగ్య సంరక్షణ సామర్థ్యాన్ని కూడా బలోపేతం చేయగలమని ఆశిస్తున్నాము అని అన్నారు. ఇక్కడ మనం ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్ చేయించుకోవాలి కానీ ఇట్లా మనం ఏమీ అవగాహన కానీ ఫోర్స్ కానీ ఏమీ చేయట్లేదు. ఈరోజు మనం ప్రోగ్రామ్ చేస్తుంది ఏంటంటే
మనకున్న టోటల్ ఫర్టిలిటీ రేట్ ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే 2.1 ఉండాల్సింది, ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు అది 1.4కి పడిపోయింది. సో ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అంటే చాలామంది ఇప్పుడు మనం అనుకునేది ఏంటంటే కెరియర్ పరంగా కానీ లేట్ మ్యారేజెస్, ఎడ్యుకేషన్ వీటి మూల నన్ను అనుకుంటున్నాం, కానీ మ్యారేజ్ అయిన తర్వాత యాక్చువల్గా చాలామంది డిలే చేసుకుంటున్నారు. ఒక జాబ్ రావాలని కానీ, ఒక సెటిల్ అవ్వాలని కానీ, ఫైనాన్షియల్గా మనము ఆ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవన్నీ మనం బేర్ చేయగలమా అనే ఉద్దేశంతో కూడా చాలామంది డిలే చేసుకుంటున్నారు. ఇక్కడ మనకున్న సొసైటల్ డిలే కన్నా కూడా మనకున్న ఏజ్ పరంగా వచ్చే బయాలజీ డిలే మనం ఆపలేము. కాబట్టి ఈ జనని డైలాగ్స్ ద్వారా మనం చెప్పదలుచుకునేది ఏంటంటే ఒక డిస్కషన్, అందరూ ఎమినెంట్ పీపుల్ అనమాట మనకి దీంట్లో వచ్చి, ఒక సైకాలజిస్ట్, ఒక హ్యూమన్ రిసోర్స్ పర్సన్, ఒక అడాప్షన్ కమిటీ కౌన్సిల్ మెంబర్, వీళ్ళందరినీ కూడా మనం ఒక చోటకి చేర్చి ఒక చర్చను నిర్వహించడం జరుగుతుంది. ఎంతవరకు మనకి యాజ్ ఎ సొసైటీ బాధ్యత ఉంది, మనము ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అంటే ఒక భార్యాభర్త ఒక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలంటే ధైర్యంగా వాళ్ళకి మనం ఎడ్యుకేషన్ వైజ్గా కానీ, వాళ్ళ పిల్లల స్కూల్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకోగలము అనేది కాన్ఫిడెంట్గా అనుకుని ప్లాన్ చేసుకోగలుగుతారు. అదే ఇప్పుడు వద్దులే కొన్నాళ్ళకి చేసుకుందాంలే మనకి డబ్బులు సరిపోవేమో అనే పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో చేయడానికి ఈ జనని డైలాగ్స్ చేస్తాం. దీంట్లో ప్రకారంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఫర్టిలిటీలోకి వెళ్ళేటప్పటికి వయసుతో పరంగా డిలే అయ్యే కొద్దికి మనకి తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి రీప్రొడక్టివ్ హెల్త్, ఫర్టిలిటీ అనేది లాంగ్ టర్మ్గా మనకున్న హెల్త్ని రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉండాలి. అంటే మన ఆరోగ్యం బాగుంటే ఫర్టిలిటీ బాగుంటుంది. సో మనం దీని మీద లాంగ్ టర్మ్ ఫర్టిలిటీ, లాంగ్ టర్మ్ హెల్త్ మీద మనం ఫోకస్ చేయాలి. దీంట్లో మనకి జీవన విధానంలో మార్పులు చేసుకోవటం, సరైన నిద్ర, స్ట్రెస్ ఇవన్నీ లేకపోవటం, వీటిలో ప్రివెంటివ్ మెషర్స్ మనం ముఖ్యంగా చూసుకోవాలి. ట్రీట్మెంట్కి వెళ్ళాలి, ట్రీట్మెంట్ చేయించుకునే కన్నా కూడా చాలామందిని మేము లేట్గా 10 years 15 years అట్లా డిలే అయ్యి వస్తున్నారు మా దగ్గరికి. అట్లా లేట్ అయ్యి ట్రీట్మెంట్ వరకు రాకుండా, ట్రీట్మెంట్ లేకుండా ప్రివెంటివ్ మెథడ్స్ తోటే వాళ్ళు న్యాచురల్గా ఎలా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోగలుగుతారు అనే దాని మీద ఈ అవగాహన అనేది జరుగుతుంది. ఇంకోటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం విజయవాడలో విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. లోక్ భవన్ లో గవర్నర్ కి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న విద్యార్థి నాయకులను పోలీసులు మార్గం మధ్యలో అడ్డుకున్నారు. దీంతో బందర్ రోడ్డుపై ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. లోక్ భవన్ కు వెళ్లేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చిన పోలీసులు మాట తప్పారని, దాడి చేశారని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మఫ్తీలో ఉన్న పోలీసు విద్యార్థులతో నిరసనలో తమతో పాటు పాల్గొని మెడను కండవా నొక్కడంపై వారు మండిపడ్డారు. నీట్ అక్రమాలు, పరీక్షల నిర్వహణలోని లోపాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ ని కలిశారు. కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తూ ఈ అంశంపై గవర్నర్ కు వినతి పత్రాలు సమర్పించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయనను కోరారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ అభ్యర్థులపై జరిగిన హింసాకాండను వ్యతిరేకిస్తూ ఆందోళనకి దిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ తీరుపై గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. లోక్ భవన్ కు చేరుకున్న ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ, వైస్ ప్రెసిడెంట్ కొలనకొండ శివాజీ, ఇతర కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులు ఈ మేరకు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆందోళన చేస్తున్న వారిపై దాడులు చేయించి అక్రమ అరెస్టులు చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలకు లీకేజీలో సంబంధం ఉన్నందునే ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి మద్దతు పలికిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో మీకు తెలుసు దుర్మార్గమైన సంఘటన అలవాటైపోయింది. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మీద దాడి చేయటం అనేటటువంటి ఒక తంతులాగా మారింది. వాళ్ళని వాళ్ళు కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళు చేసిన తప్పుల్ని మరుగున పెడతానికి, దానికి తోడు పోలీసు వాళ్ళు కూడా గార్డింగ్ చేస్తున్నారు. పోలీసు వాళ్ళు భారతీయ జనతా పార్టీకి గార్డింగ్ చేస్తూ ఉన్నారు. ఇది రాసుకోండి. పోలీసు వాళ్ళు గార్డింగ్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మీద దాడి జరిపి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడికి గాయం జరిగి ఇన్పేషెంట్గా ఉన్నాడు. నిన్నటి నుంచి 20 రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమని డాక్టర్ గారు చెప్పిన తర్వాత కూడా పోలీసులు వచ్చి ఇంతవరకు స్టేట్మెంట్ రికార్డ్ చేయకపోవటాన్ని వాళ్ళ గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం.
గవర్నర్ గారు ఆశ్చర్యపోయారు. నిజమా అనే మాట నేను ఇప్పుడే మాట్లాడతాను డీజీపీ గారితో అని చెప్పడం జరిగింది. ఇటువంటి మంచి పద్ధతి కాదు. మేము కూడా 2 నిమిషాల పని మేము ఆ రకంగా ఆలోచన చేస్తే శాంతియుత వాతావరణంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకంగా రాజ్యాంగ విలువల కోసం మేము నిలబడి ఉన్నాం. అవసరమైతే ప్రజాక్షేత్రంలో పోరాడతాం, నడి రోడ్డు మీద ప్రజల కోసం పోరాడతాం. ఈ మాట చెప్పొచ్చాం గవర్నర్ గారికి. నేను నేరుగా రాహుల్ గాంధీ గారి యొక్క అక్రమ అరెస్టు చాలా బ్రూట్లుగా ఆయన మీద లాఠీ చార్జ్ చేసిన దాని మీద రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి. వెంటనే నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పాలి. దీని మీద సుప్రీంకోర్టు చేత ఎంక్వైరీ చేయించి రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలనేటటువంటి మాట చెప్పడం జరిగింది. 2 ముఖ్యంగా నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ ఆఫీసు మీద దాడి జరిగినప్పుడు మరి ఆ ఆఫీసుల మీద దాడి జరిగితే ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అంటారా, లేకపోతే లా అండ్ ఆర్డర్ సురక్షితంగా ఉంటుందా సార్ మీరు చెప్పండి అని చెప్పి అడిగాము. ఆయన కూడా ఇది ఈ విధంగా జరిగితే చాలా తప్పు, ఏం జరిగిందో కనుక్కొని దాని మీద నేను ఇప్పుడే డీజీపీతో మాట్లాడతాననేటటువంటి మాట. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఇన్పేషెంట్గా 2 రోజుల నుంచి ఉన్నారు. మేమైతే న్యాయం చేస్తారని ఆశతో మీ దగ్గరకు వచ్చాం. 2 రోజుల నుంచి అడుగుతూ ఉన్నాం. పోలీసు వాళ్ళు ఇంతవరకు వచ్చే రికార్డ్ స్టేట్మెంట్ జరగల. అతనికి కాలు ఫ్రాక్చర్ అయింది, కట్టుకట్టి హాస్పిటల్లో ఉన్నారు అనేటటువంటి. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు, పేపర్ లీక్ ఘటనలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన పేపర్ లీక్ వంటి ఘటనపై ఇప్పుడు చర్చలు జరపడం కాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించడం రాష్ట్ర ప్రజలను తలదించుకునేలాగా చేసిందని, ఆ తీరు చూస్తే ఎన్టీఆర్ ఆత్మ కూడా క్షోభిస్తుందని విమర్శించారు. విద్యార్థుల సమస్యలపై టీడీపీ, వైఎస్ఆర్సీపీ వంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకు మౌనం పాటిస్తున్నాయని ప్రశ్నించారు. పేపర్ లీక్ వ్యవహారంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీసుకున్న వైఖరిని స్వాగతిస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. యొక్క జూలు లాగి విదిల్చి ఆయన వాళ్ళని మేల్కొల్పాడు. ఆ రోజు ఆయన చేసిన వ్యాఖ్యానమే ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పలికింది. ఢిల్లీలో స్టూడెంట్స్ని అన్యాయంగా దారుణంగా కొడితే ఒక్కొక్కళ్ళ ఫోటోలు, ఆ రోజు మొదటి రోజు ఇంటర్నెట్ లేదు కాబట్టి అన్నీ రాలేదు, 2వ రోజుకి వచ్చేసినాయి. నిన్న చూసి ఒక్కొక్క ఘటన ఎంత దారుణంగా, ఎంత కిరాతకంగా విద్యార్థుల పట్ల, ఆడపిల్లల పట్ల ప్రవర్తించారో పోలీసులు. లాఠీ బ్యాటన్లు ఛార్జింగ్ చేసినటువంటి వాటితో పెల్లెట్స్ పెట్టి గొంతుని ఒక అమ్మాయి అపస్మారక స్థితిలో అదృష్టవశాత్తు బయటపడింది ప్రాణాలతోటి. ఇంత దారుణాన్ని కొడుగడితే ఈ వీడియోలు చూసే తీరిక నాకు లేదు, ఈ గురించి చర్చించే అవసరం లేదు, నువ్వు కూడా నీ పని చూసుకొని. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో ఉన్న వ్యక్తి నుంచి మనం ఆశించేటువంటి వ్యాఖ్యానాలు ఇవి. ఆయనకు అంత తీరిక లేకపోతే తీరిక కల్పించాలి ప్రభుత్వం. ఆయనకి తీరిక లేకుండా ఉన్నారని చెప్పని ప్రజల సమస్య, యువత ఒక తరం ఘోషిస్తుంటే వాళ్ళ ఆ తరం ఏంటి వాళ్ళ మాట కూడా వినడానికి సిద్ధపడినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వైఖరి అన్యాయంగా ఉంది. ఇది ఒక న్యాయ వ్యవస్థకే కళంకం తెచ్చే విధంగా ఉందనేటువంటిది మా అభిప్రాయం. అలాగే మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళు టీడీపీ, వైఎస్ఆర్ పార్టీలు కూడా చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నాయి. ఏమి మౌనంగా ఉంటున్నారు. వాళ్ళకి ఏ దేశంలో ఏదో జరుగుతున్నట్టు, యువతరంలో విద్యార్థులు ఆందోళన ఉన్నట్టు, కానీ విద్యా వ్యవస్థ, పరీక్ష వ్యవస్థ అంతా ఛిద్రమైపోతుందని కానీ ఏమీ వాళ్ళకేం పట్టినట్టే లేదు. అసలు వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతున్నారు. అసలు ఏమి సెన్సిబుల్గా ఉండాలి పొలిటికల్ పార్టీలు, తెలుగుదేశం, వైసీపీ సెన్సిబుల్గా ఉండాలని కోరుతున్నాను. వీటి పట్ల స్పందించి విద్యార్థి లోకానికి అండగా నిలబడాలి వాళ్ళు, ప్రధానమైనటువంటి పార్టీలు. మోడీ పల్లకి మోయటానికి కాదు ప్రజలు వీళ్ళకి ఓట్లేసింది. ఈ రాష్ట్ర ప్రజలు మోడీ ప్రభుత్వాన్ని, వాళ్ళ పార్టీని తిరస్కరించారు. ఇక్కడ బీజేపీకి స్థానం లేకుండా చేశారు. అలాంటి బీజేపీని మీరు ఎందుకు ఆ పల్లకి మోస్తున్నారు? అందుకని ఇప్పటికైనా వీళ్ళు స్పందించాలి, విద్యార్థుల తరఫున నిలబడాలి. లేదని అంటే చరిత్ర వీళ్ళని క్షమించదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. 2వ విషయం, భోగాపురం చరిత్రలోనే నిలిచిపోయే విధంగా భోగాపురం విమానాశ్రయానికి ప్రారంభోత్సవం చేస్తారట.
తిరుమల నడకదారిలోని క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి విగ్రహం అపహరణ ఘటనపై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఘటన టీటీడీ పాలన వైఫల్యానికి నిదర్శనమని ఆరోపించిన ఆయన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో దేవాలయాల అభివృద్ధికి పెద్దెత్తున నిధులు కేటాయించామని, దేవాదాయ శాఖ నిధుల్ని ఇతర అవసరానికి మళ్లించడం సరికాదని తెలిపారు. దేవాలయాల పరిరక్షణలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగితే వైసీపీ తరపున పెద్దెత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సాక్షాత్తు క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏదైతే మనకి కాలినడకలో కావచ్చు, అదేవిధంగా కారులు వెళ్ళినా కానీ ఘాట్ రోడ్డు మధ్యలో ఏదైతే ఆంజనేయ స్వామి విగ్రహం క్షేత్రపాలకుడు ఉంటాడో ఆ విగ్రహం అపహరించడం అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో పరిపాలన ఏ విధంగా ఉందో మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తిరుమల టీటీడీ చైర్మన్ కానివ్వండి, పైన కొండ మీద ఉండే ఎడిషనల్ ఈవో కానివ్వండి, అదేవిధంగా ఈవో కానివ్వండి, ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రి కానివ్వండి, నేను వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడని చెప్పి అనే చంద్రబాబు నాయుడు కానివ్వండి, సనాతన ధర్మానికి నేనే ఈ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇంత దుర్మార్గపు ఘటనలు జరుగుతుంటే కనీసం మీకు జ్ఞానం కూడా లేదా? మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, బీఆర్ నాయుడు చైర్మన్ అయ్యాక ఎప్పుడు జరగని సంఘటనలన్నీ కూడా, ముక్కోటి ఏకాదశి రోజు నాడు భక్తులు చనిపోవడం కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానంలో చెప్పులోసుకుని వెళ్ళడం కానివ్వండి, ఎప్పుడైనా ఈ ఘటనలు జరిగినాయి? అసలుకి ఎప్పుడైనా తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు చనిపోవడం అనేది ఎప్పుడైనా జరిగిందా? ఒకటి కాదు, రెండు కాదు, కేవలం వివిఐపీలకి ట్రీట్మెంట్, వివిఐపీలకి మామూలుగా వాళ్ళందరికీ కూడా పనిచేయడం కానివ్వండి, సామాన్య భక్తులు అందరూ కూడా ప్రతిరోజు మీరు అక్కడికి వెళ్లి చెబితే సరైన వైకుంఠంలో మాకు 2024 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రణాళికబద్ధంగా అమలు చేస్తున్నారని టీడీపీ యువ నాయకుడు బోండా రవితేజ తెలిపారు. ఏ విద్యార్థి కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకి దూరం కాకూడదనే లక్ష్యంతో తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సీతారాంపురం చాపరాల వారి వీధిలో తల్లికి వందనం పథకాన్ని మున్సిపల్ శానిటేషన్ కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలకు కూడా వర్తింపచేసిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బోండా ఉమామహేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ యువ నాయకులు బోండా రవితేజ పాల్గొని పాలాభిషేకం నిర్వహించారు. ఏ విద్యార్థి కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకి దూరం కాకూడదనే లక్ష్యంతో తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని, ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ 25వ డివిజన్లో స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆచర్ల పావని గోపి గారు, అంజీ గారు, కుమ్మలపంటి సీను గారు, సింగం వెంకన్న, అదేవిధంగా బీజేపీ నుంచి ప్రవీణ్ గారు, జనసేన అండ్ శ్రీనివాస్ గారు, కూటమి సభ్యులందరూ కూడా కలిసి ఏదైతే 2024లో ప్రజలకు ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రణాళికాబద్ధంతో నెరవేర్చుకుంటూ రావటం జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా ఏడాదికి 3 గ్యాస్ బండ్లు అయితే కానివ్వండి, పెన్షన్ 2000ది 4000 చేయటం, వృద్ధులకి వికలాంగులకి 6000 చేయటం, అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి కింద 2000 రూపాయలు విద్యార్థులకి ఎవరైతే ఉద్యోగాలు లేవో వాళ్ళకి ఇవ్వటం, అంతేకాకుండా మరి తల్లికి వందనం, ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం. ప్రతి తల్లికి కూడా, ఏ ఒక్క విద్యార్థి కూడా ఆర్థిక భారంతో తన యొక్క విద్యని ఆపకూడదనే ఒక ప్రథమ లక్ష్యంతో ఈ యొక్క పథకాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎంతో శ్రమించి మరి దాదాపుగా 67,50,000 మంది విద్యార్థులకి ప్రత్యక్షంగా 15,000 రూపాయలు వాళ్ళ తల్లి అకౌంట్లో వేయటం అనేది చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా లబ్ధి పొందిన ప్రతి ఒక్క తల్లి విద్యార్థులందరూ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం, మంత్రులకు కీలక సూచనలు చేసిన సీఎం చంద్రబాబు.
అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని పరిశీలించిన ఏపీ మంత్రులు. రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మంత్రి బృందం. జగన్ 3 రాజధానులు అంటూ 3 ముక్కలాట ఆడారని ఆగ్రహం. అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతుందన్న మంత్రి గొట్టిపాటి రవికుమార్. నగరంలోని నోవోటల్ నందు కనువిందు చేస్తున్న హైలైఫ్ ఎక్స్పో. మగువల మనసులు దోచే పసిడి, డైమండ్స్, కెంపులు ఆభరణాలతో పాటు అధునాతన వస్త్ర శ్రేణితో అదరగొడుతున్న హైలైఫ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.